హలో ఎవ్రీవన్. స్పైరల్ మ్యాట్రిక్స్ లాస్ట్ వీడియో చేసాం కదా, అండ్ ఇది కంటిన్యూషన్ టు దాట్ వీడియో. ఎవరైతే ఆ వీడియో చూడలేదో డెఫినెట్గా అది చూసే ఈ వీడియోకి రా, లేకపోతే నీకు అసలు ఈ వీడియోనే అర్థం కాదు. ఓకే, ముందే చెప్తున్నాను, ఇది కంటిన్యూషన్ టు దాట్ వీడియో. అండ్ ఈ వీడియోలో ఈ క్వశ్చన్ ఏంటంటే, గివెన్ అ పాజిటివ్ ఇంటీజర్ అండ్ వీ నీడ్ టు జనరేట్ స్పైరల్ మ్యాట్రిక్స్ ఆఫ్ n క్రాస్ n. ఓకే, అది కూడా ఏంటి, ఎలిమెంట్స్ 1 నుండి n² దాకా ఫిల్ అవ్వాలి అంటున్నాడు. సింపుల్గా వాడు ఇప్పుడు ఏం చేస్తాడు అంటే, లాస్ట్ వీడియోలో వాడు మ్యాట్రిక్స్ ఇచ్చేసాడు. ఆ మ్యాట్రిక్స్ని ఇలా స్పైరల్ ఆర్డర్లో ప్రింట్ చేయమన్నాడు. అలా చేసాము, రిటర్న్ చేసాం కదా. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, లేదు నేను అలా స్పైరల్ మ్యాటర్ ఏమవును, జస్ట్ n3 లేదా n4 n5 అని చెప్తా. నువ్వు 3x3 మ్యాట్రిక్స్ లేదా 5 అయితే 5x5 మ్యాట్రిక్స్ ఇలా క్రియేట్ చేసి స్పైరల్ ఆర్డర్లో నాకు ఆ ఎలిమెంట్స్ని పెట్టు అంటున్నాడు. విచ్ మీన్స్ సపోజ్ 3 అని ఇస్తే ఫస్ట్ నేను 3x3 అనే మ్యాట్రిక్స్ చేయాలి. ఇట్లా. ఓకే, నెక్స్ట్ వాడుకున్న ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నాకు ఒక అరే రిటర్న్ చేయాలి. ఆ అరే ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అంటే 1 to n². ఆ 1 to n² బ్లైండ్గా 1 2 3 4 5 6 7 8 9 ఇలా కాదంట వాడికి కావాల్సింది. ఎలా వాడికి స్పైరల్ ఆర్డర్లో కావాలి. ఎలా 1 2 3 అండ్ దెన్ 4 5 6 7 8 9. ఇప్పుడు లాస్ట్ వీడియోని చూసుంటే, అసలు లాస్ట్ వీడియోలో ఒక చిన్న మైన్యూట్ చేంజెస్ ఈ క్వశ్చన్ కదా, ఏమన్నా ఉందా? పేరుకి మళ్ళా ఈ క్వశ్చన్ మీడియం. అండ్ ఈవెన్ లాస్ట్ క్వశ్చన్ కూడా జస్ట్ పేరుకి మాత్రమే మీడియము. ఓకే, ఇనీషియల్ టైమ్స్లో ఉన్నావు కాబట్టి చిన్న చిన్న టాక్టిక్స్ తెలియదు కాబట్టి నీకు అలా అనిపిస్తుందేమో. బట్ వన్స్ నీకు ఆ క్వశ్చన్ ఎలా ఆలోచించాలి అనే ఇనీషియల్ సీడ్ వచ్చిన తర్వాత నిజంగా టఫ్ అనిపించిందా? లేదు కదా. మరి ఈ క్వశ్చన్ ఏం చేయాలని డైరెక్ట్గా చూద్దామా? అండ్ ఎవరైతే మళ్ళా చెప్తున్నానో, ఇక్కడ లాస్ట్ కోడ్ లాస్ట్ వీడియోలో ఉన్న కోడ్ మాత్రమే ఉంది. దీన్ని ఎలా మార్చాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఏంటి, జనరేట్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఎన్లో ఇచ్చాడు, మ్యాట్రిక్స్లో మార్చాలి. అంటే ఎన్లో ఇస్తాడు, విచ్ మీన్స్ ఫైన్, ఎన్లో ఇస్తాడు, నేను మ్యాట్రిక్స్ని రిటర్న్ చేయాలి. ఓకే, దాన్ని రిటర్న్ చేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ రిటర్న్ టైప్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ని క్రియేట్ చేయాలి నేను. అది దాని సైజ్ ఎంత, n. మరి ఆ n ఎక్కడి నుండి వాడిస్తున్నాడు ఇన్పుట్. అంటే ఇప్పుడు ఈ లిస్ట్ని తీసేచ్చే డైనమిక్లీ. అండ్ ఇక్కడ చూడు, మిగతా ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అంతేనా నా కోడ్లో ఉండేవి? ఎందుకు, అవే కదా నేను ఎలా ట్రావెల్స్ చేయాలి అని చెప్పేది. అండ్ ఇప్పుడు చూడు, వాడికి ఏం కావాలి, 1 నుండి n² దాకా. సింపుల్గా ఈ కోడ్ని నేను రన్ చేస్తే కంటెంట్ వదిలి స్పైరల్ ఫార్ములో రన్ అయ్యిద్దా లేదా? ఈ కోడ్ని అలా వదిలేస్తే స్పైరల్ ఫార్మ్లో రన్ అయ్యిద్దా లేదా? మరి అలా రన్ అవుతున్నప్పుడు నేను అందులో వాల్యూస్ పెట్టడమే కదా. సో ఇక్కడ ఇంట్ వాల్యూ అనే దాన్ని క్రియేట్ చేసి ఇనీషియల్గా 1తో ఇనిషియలైజ్ చేసి, ఈ ప్లేస్లో లిస్టులో యాడ్ చేసే బదులు ఆ పర్టికులర్ మ్యాట్రిక్స్ని, ఇక్కడ నేను క్రియేట్ చేసిన మ్యాట్రిక్స్ని యాక్సెస్ చేసి వాల్యూ చేయొచ్చా లేదా? దాని తర్వాత ఏమవ్వాలి, నెక్స్ట్ యాక్సెస్ చేసి ఎలిమెంట్కి 2 అవ్వాలి. అంటే సింపుల్గా ఇక్కడ ++ అని పెట్టచ్చా? ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా అంతే కదా. అక్కడ కంటెంట్ని యాక్సెస్ చేసి లిస్ట్లో పెట్టావు, ఇప్పుడు ఎంటీ అరేని క్రియేట్ చేసి ఎంటీ 2D అరేని క్రియేట్ చేసి అందులో కంటెంట్ పెడుతున్నావు. ట్రావెర్సింగ్ అయితే ఏం మారట్లేదు కదా. ఆన్ ద గోలో నేను పెట్టే కంటెంట్ డిఫరెంట్. అంటే ఇక్కడ కూడా అంతేనా, వాల్యూ ++ అండ్ ఇక్కడ కూడా వాల్యూ ++ అండ్ సో అట్ లాస్ట్ ఏంటి, మనము ఆ అప్డేట్ అయిన మ్యాట్రిక్స్ని రిటర్న్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటి, నాకు వస్తుంది, నేను ఇన్పుట్గా ఇవ్వాల్సింది మ్యాట్రిక్స్. సపోజ్ మనం ఇక్కడ 5 ఇద్దాము. అండ్ దెన్ నాకు అవుట్పుట్గా ఏమొస్తుంది, ఒక 2D మ్యాట్రిక్స్ వస్తుంది. మరి దాన్ని నేను హోల్డ్ చేయాలా, అంటే 2D అరేని క్రియేట్ చేయాలా? ఇప్పుడు ఏంటి, ఆ ఎన్ని పంపిస్తే రిటర్న్ టైప్లో నాకు మ్యాట్రిక్స్ యొక్క రెఫరెన్స్ అని వచ్చేది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో పెట్టాను, జస్ట్ ఒక ఫర్ లూప్తో ట్రావెల్స్ చెయ్యి, ఏముంది. ఓకే, అండ్ దెన్
యాజ్ యూజువల్గా ఒక్కొక్క అరేని arrays.toString లో పాస్ చేస్తాను. అండ్ ఇక్కడ నా ఒక్కొక్క అరే మ్యాట్రిక్స్ అనే దాంట్లో ఉంది, అందులో ఉన్న ఫస్ట్ రెఫరెన్స్ పంపిస్తూ ఉంటా. ఒక్కసారి రన్ చేద్దాం, అసలు ఏమన్నా ఉందా ఈ ప్రాబ్లంలో? ఆ -1 + 1 చేంజెస్ తప్ప. ఓకే, అండ్ సి ఒకసారి మనకి ప్రాపర్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుందాము. అండ్ యా, సి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సి ఈ ఆర్డర్లో వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? ఓకే, అండ్ యా, ఇప్పుడు దీన్ని మనము సబ్మిట్ చేసేద్దాం. ఇనిషియల్ టెస్ట్ కేసెస్ అయిపోయినాయి, అండ్ దెన్ ఒకసారి సబ్మిట్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్స్ వస్తే మనం దాన్ని కూడా రిజాల్వ్ చేస్తాము. సి యాక్సెప్టెడ్, బిట్స్ 100%. ఓకే, సో యా, మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత చెప్పక్కర్లేదు అనుకుంటా. నువ్వు కామెంట్ చేసారి దాని టైం కాంప్లెక్సిటీ ఏమై ఉండొచ్చు. ఓకే, అండ్ యాజ్ యూజువల్గా నెక్స్ట్ ఇప్పుడు పైథాన్లో కూడా ఎలా రాయాలో చూసేద్దాము. సి సింపుల్గా ఒక మ్యాట్రిక్స్ని ఇనిషియలైజ్ చేసుకున్నాము. ఇనిషియల్గా 0తో స్టార్ట్ చేసి లైక్ ఎన్ని రోస్ అయితే ఉంటాయో అన్ని రోస్, ఒక్కొక్క దాంట్లో ఎంత సైజ్, లైక్ సింపుల్గా చెప్పాలి అంటే ఇలా అన్ని జీరోస్తో ఇనిషియలైజ్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఒక వాల్యూని తీసుకొని ఇప్పుడు చూడు కోడ్లో ఎలాంటి చేంజ్ అయితే లేదు. ఫైన్, సి అదే టాప్ టు బాటమ్, లైక్ యా ఈ డైరెక్షన్లో అండ్ దెన్ ఈ డైరెక్షన్లో ఆ చేంజ్ అవుతున్నప్పుడు కేవలం ఆ వాల్యూని ఆ అరేని యాక్సెస్ చేసి దాంట్లో +1 పెడుతున్నాము. అండ్ ఇక్కడ కూడా అంతే, అండ్ ఇది వచ్చేసి ఈ డైరెక్షన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డైరెక్షన్, అంతేనా? సి క్వశ్చన్లో అయితే ఎలాంటి చేంజ్ లేదు. ఇక ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. అండ్ యా, ఫుల్ కోడ్ కూడా ఒకసారి చూపించడానికి ఇలా చూపిస్తున్నా. ఓకే, accepted. So that's it for this video. Thank you.